ఓకే, ఇది ఒకసారి చెక్ చేయండి. ఇటుపక్క 4 నెంబర్లు ఉన్నాయి, ఇటువైపు 2 నెంబర్లు ఉన్నాయి. ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఇటువైపు కూడా 2 సేమ్ ఉండాలి. ఒకవేళ ఎడం వైపు తక్కువ ఉంటే మాత్రం అది టైప్ 2లోకి వెళ్తుంది. టైప్ 2లో ఏంటనుకోనంటే ఈ ఎడం వైపు 0 మైనస్ చేసేయగలం అనమాట. కానీ కుడివైపు అలా కాదనమాట. సో 0 మనం మైనస్ చేయడం కావద్దు, కుడివైపుని టచ్ చేయకూడదు. అండ్ వాటన్నిటి గురించి కూడా ఫుల్ వీడియో వాటన్నిటిని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇటువైపు ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 2 నెంబర్లు ఉన్నాయి, అంతే కదా. సో 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2ని ఒక పార్ట్ కింద తీసుకుంటాం అనమాట. అంటే 23 ఒక పార్ట్ అవుతుంది అండ్ రిమైనింగ్ నెంబర్ వచ్చేసి ఒక పార్ట్ అవుతుంది అనమాట. అవునా కాదా? సరే, ఇప్పుడు ఏం చేస్తాము? ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా రాసుకుంటాం. ఎప్పటి వరకు అలా రాసుకుంటాము? దీనికి ఒకటి యాడ్ చేస్తే వచ్చినటువంటి నెంబర్ని దీని నుండి తీయగలమా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ తీయగలుగుతున్నాము అనుకోనంటే ఈ వాల్యూ ఇలానే ఉంటుంది అనమాట. తీయగలడము అనుకోనంటే దీని నుండి తీసినప్పుడు పాజిటివ్ వాల్యూ రావాలన్నమాట, నెగిటివ్లోకి వెళ్ళకూడదు అనమాట. సో ఓకేనా? సో తీయగలము లేదా ఫస్ట్ చెక్ చేస్తున్నాం అనమాట. సో 60ని 23 నుంచి తీయగలము అనుకోనంటే తీయగలము, కానీ అది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అనమాట, -43 అయిపోతుంది కదా. సో అందుకోసం మనం ఇక్కడ ఏం చేయాలి అనుకోనంటే ఫస్ట్ ఈ నెంబర్ని అయితే తీసేయాలన్నమాట ఇక్కడ నుంచి. సో ఈ నెంబర్ అయితే ఇక్కడ రాదు, సరేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనుకోనంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో సో ఈ నెంబర్ నుంచి ఒక నెంబర్ తీసి, అంటే ఏ నెంబర్ని అయితే తీస్తున్నామో ఆ నెంబర్ని దీని నెంబర్ ముందు పెట్టాలన్నమాట. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని ముందు నేను 1 పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది 123 అవుతుంది, అవునా కాదా? సో 123 అవుతుంది. సో దీని ముందు ఎంత పెట్టాను? నేను 1 పెట్టాను అనమాట. సో 1 పెట్టాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే మన యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని నుండి 1 తీయండి. సో 58, అవునా కాదా? సో ఈ యొక్క 58 అనేది మన ఫస్ట్ నెంబర్ కింద అవుతుంది అనమాట. ఓకేనా? సో ఒక నెంబర్ని దీని ముందు పెట్టాము, ఏ నెంబర్ని అయితే మనం దీని ముందు పెడుతున్నామో ఆ నెంబర్ని మన యాక్చువల్ ఈ పార్ట్ నుంచి తీయాలన్నమాట. సరే, తీసేసాను అనమాట. సో 58 వచ్చింది, అది ఫస్ట్ పార్ట్ కింద అయిపోయింది అనమాట. సరే, ఇప్పుడు నేను ఒక 123 60 నుండి తీయగలను అనుకుంటే తీయగలను అనమాట కదా. సో 123 నుంచి 60 తీయగలంటే తీయగలను. 3 నుండి 0 తీస్తే 3, 12 నుండి 6 తీస్తే 6, 63 వచ్చింది. సో ఈ విధంగా వచ్చినటువంటి వాల్యూని దీని పక్కన పెట్టుకుంటాను. సరే, ఇప్పుడు యాక్చువల్గా నెంబర్ ఏదైతే ఉంటుందో దీని మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. నిక్లాస్ ఫార్ములా మీకు తెలుసు, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్లని 9 నుండి తీస్తాం, లాస్ట్ నెంబర్ 10 నుండి తీస్తాం అనమాట. సో 9 నుండి 2 తీస్తే 7 అవుతుంది, 10 నుండి 3 తీస్తే 7 అవుతుంది అనమాట. దీని వాల్యూ ఇది అవుతుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. 무궁화 꽃이 피었습니다.